నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. దిస్ ఇస్ తేజస్వి. ఎంపీ కంగనా రనౌత్ తన ప్రజల ముందు ఉంచిన డిమాండ్ పై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. తనను కలిసేందుకు వచ్చేవారు వెంట ఆధార్ కార్డు తెచ్చుకోవాలని ఆమె చెప్పడమే అందుకు కారణం. దీనిపై కాంగ్రెస్ నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. కంగనా మీడియాతో మాట్లాడుతూ తనని కలిసేందుకు వచ్చే నియోజకవర్గ ప్రజలు తమ వెంట ఆధార్ కార్డు ఉంచుకోవాలని, అలాగే తనని ఎందుకు కలవాలనుకుంటున్నారో ఆ కారణాన్ని ఒక పేపర్ పై రాసివ్వాలి అన్నారు. అలా చేయడంతో ఎటువంటి అసౌకర్యానికి తావుండదని ఆమె సూచించారు. రాష్ట్రంలోని ఉత్తర ప్రాంత ప్రజలు తనతో మీట్ అయ్యేందుకు మనాలిలోని తన ఇంటికి కూడా రావచ్చని చెప్పారు. దీనిపై కాంగ్రెస్ నేత, హిమాచల్ ప్రదేశ్ మంత్రి విక్రమాదిత్య సింగ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజలు తమ సమస్యలు చెప్పుకునేందుకు ఎంపీని కలుసుకోవాలంటే ఆధార్ కార్డు అవసరం లేదని అన్నారు. ప్రజలు వారి వెంట గుర్తింపు కార్డు తెచ్చుకోవాల్సిన అవసరం లేదని, అసలు పనుంటేనే కదా ఎవరైనా మనల్ని కలిసేందుకు వచ్చేది. ప్రజల్ని ఇలా అడగడం సరికాదని తప్పుపట్టింది ప్రతిపక్షం. ఇదిలా ఉంటే కంగనా నటించిన ఎమర్జెన్సీ చిత్రం సెప్టెంబర్ 6న విడుదల కానుంది. ఎమర్జెన్సీ సినిమా కంగనాకు ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్. మణికర్ణిక తర్వాత ఆమె డైరెక్ట్ చేసిన రెండో సినిమా ఇది.